బ్రేకింగ్ న్యూస్. ఆర్టీసీ కార్మిక సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. సెక్రటేరియట్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు కార్మిక సంఘం నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందంటున్నారు కార్మిక సంఘం నేతలు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. మహాలక్ష్మి పథకం కోసం ఎన్ని ఇబ్బందులున్నా కష్టపడి పనిచేస్తున్నామన్నారు నేతలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది కదా, ఏంటి ఫైనల్ సారాంశం ఏంటి? చర్చలు సానుకూలంగా వచ్చాయా కార్మికులకు తగ్గట్టు? ఎస్ ప్రియా, ఆర్టీసీ కార్మికులైతే ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కూడా సచివాలయంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చలకు కోదండరాం ఎమ్మెల్సీతో పాటు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం కార్మిక సంఘాల నేతలతో కూడా మాట్లాడుతున్న పరిశీలన దాదాపు 50% చర్చలు పూర్తయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆర్టీసీ ఈ రోజు రాత్రి నుంచే సమ్మెకు దిగుతామని ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వాళ్లకు ఒక పిలుపునిచ్చారు. ఖచ్చితంగా కూడా ఆర్టీసీకి సంబంధించి ఉద్యోగులుగా మీరు ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైన ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె సమంజసం కాదంటూ కూడా గత కొంతకాలంగా ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వం పెద్దలు కొంతమంది ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి మాటలు కావచ్చు, పొన్నం ప్రభాకర్ వాళ్ళను చర్చలకు ఆహ్వానించిన నేపథ్యంలో ఎట్టకేలకైతే ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చర్చలకు దిగివచ్చారు. ప్రస్తుతం అయితే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే కోదండరాం సంబంధించి కూడా ఆర్టీసీ గత ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ పైన ప్రభుత్వాలు వ్యవహరించిన తీరుకు సంబంధించి జేఏసీ నాయకునిగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్రకు సంబంధించి వీళ్ళతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి. కాబట్టి కోదండరాం కూడా ప్రస్తుతం ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఇక సాంబశివరావు, ఏదైతే సిపిఐ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే సాంబశివరావు ప్రస్తుతం ఆయన కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఎందుకంటే కార్మిక సంఘాల నేతల్లో ఆ యొక్క పార్టీకి అనుబంధ సంస్థలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ చర్చల్లో పాల్గొనడం జరిగింది. మొత్తానికైతే కార్మిక సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చలు సాగుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రధాన డిమాండ్లకు సంబంధించి అయితే ప్రభుత్వం తరఫు నుంచి పొన్నం ప్రభాకర్ కొన్ని కీలక అంశాలు ప్రస్తావిస్తున్నారు. ప్రతి నెల జీతం ఇస్తున్నాం, కార్మికుల సంక్షేమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి పదే పదే అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 15 నెలల్లో జరిగినటువంటి సంక్షేమానికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ వివరిస్తూ ఉన్నారు. కార్మిక సంఘాలు కూడా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ కావచ్చు, మిగతా డిఏలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి 23 డిమాండ్లు ఏవైతే వాళ్ళు ప్రభుత్వం ముందు ఉంచారో వాటన్నింటినీ ఖచ్చితంగా నెరవేరుస్తామని, ఆర్టీసీని లాభాల బాటలో తీసుకెళ్లే బాధ్యత ఉందంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే హామీ ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి తనను నమ్మండి, నాతో ఉండండి, ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది, ఆర్టీసీకి మేలు చేస్తాను, సంస్థను కాపాడుతున్నటువంటి వ్యాఖ్యలు సీఎం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్టకేలకు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అయితేనేమి, మరోపక్క పొన్నం ప్రభాకర్ చేసినటువంటి రిక్వెస్ట్ అయితేనేమి చర్చలకైతే వాళ్ళు దిగి రావడం జరిగింది. చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజు రాత్రి నుంచే సమ్మె చేపడతామన్నటువంటి ఆర్టీసీ కార్మికులు చర్చలకు వెళ్లే ముందు బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా కూడా ముఖ్యమంత్రి పైన సంక్షేమానికి సంబంధించి కూడా ఉద్యోగుల కోసం పాటు పడుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే అనేక పథకాలకు సంబంధించి కూడా ముందుకెళ్తున్న నేపథ్యంలో కూడా ఆర్టీసీ కార్మికులకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మేలు చేస్తుందని నమ్ముతా ఉన్నాం. కాకపోతే మా 23 డిమాండ్లకు సంబంధించి పరిష్కారం దిశగా అడుగులు వేయాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అదే అంశం పైన సాధ్యాసాధ్యాలపైన ఏదైతే సాధ్యమవుతుంది, ఏదైతే ఇప్పటిలో అసాధ్యమవుతుంది, ఎప్పటిలోపల మీ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, మీ అయితే న్యాయమైనటువంటి సమస్యలపైన ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇస్తుంది. కాబట్టి దాదాపుగా చర్చలు సఫలమైనట్టుగా మన సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో చర్చలు ముగిసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా, ఆర్టీసీ కార్మిక ఉద్యోగులందరూ కూడా ఇప్పటికే ఈ యొక్క సంఘాలు పిలుపునిచ్చాయి సమ్మెకు దిగాలని. కానీ సంఘాలలో కూడా కొంతమంది కీలక నేతలు కూడా, అంటే ప్రభుత్వం దాదాపుగా ఆర్టీసీ మేలు కోసం పనిచేస్తున్న నేపథ్యంలో కూడా
మరోపక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆర్టీసీతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో సమ్మెకు దిగడం సమంజసం కాదు. ఇటు ప్రభుత్వం నుంచి అటు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తున్నటువంటి అంశంతో పాటు ఆర్టీసీ ఉద్యోగుల్లో కూడా కొంతమంది ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతోంది. కాబట్టే ఈ సమ్మెకు సంబంధించి ఈ సమయంలో సమంజసం కాదు, జీతాలు పక్కాగా 1వ తారీఖున పడతా ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఏదైతే డిఏలతో పాటు కొన్ని సమస్యలు అయితే ఇప్పటికే ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లాభాల బాటలో ఆర్టీసీ పయనించబోతోంది. మరికొద్ది రోజుల్లోనే ఎవరైతే ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే కార్మిక సంఘాల నేతలకే ఇవ్వడం జరిగింది. మీ సూచన మేరకు పనిచేస్తామని చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆర్టీసీని కొనసాగించే విధంగా మరోపక్క ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి కూడా గతంలో ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా సమ్మె సమంజసం కాదు అని ఆర్టీసీ కార్మికుల్లో, ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ కుటుంబాల్లో కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వంతో చర్చలకు వచ్చారు. మరి కాసేపట్లో ఏదైతే పొన్నం ప్రభాకర్తో చర్చలు ముగిసిన తర్వాత చర్చలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అన్న అంశానికైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం ముగిసిన తర్వాత ఆర్టీసీ కార్మికులు మీడియాతో మాట్లాడబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు సమ్మెను విరమింపజేశారు. ప్రభుత్వంతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. అయితే వాళ్ళ డిమాండ్స్కి తగ్గట్లు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.